రాష్ట్రాల పెద్ద సంస్థ, ఇక లక్షలాది గల సంస్థ కదా ఇది. ఇప్పటికి 60 సంవత్సరాలు దాటిపోయిన సంస్థ కూడా ఇది. రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకునే సంస్థ. అంత ఆషామాషి సంస్థ కాదు, చాలా సంస్థ, పెద్ద సంస్థ. దాంట్లో భాగంగా డాన్ టు డస్క్ అనే ప్రోగ్రామ్ ఈవెంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి మాకు వీసీఏ అంటే ఐసీఐ ఆఫీసర్లు కానీ వీసీఐ ఆఫీసర్లు కానీ ఒక ఈవెంట్ ఇస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు డాన్ టు డస్క్ ఇప్పుడు అది అస్తమించే వరకు ప్రోగ్రామ్ చేయాలనే సంకల్పంతో మాకు ఒక ఈవెంట్ ఇస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు మీ ఓంకారం వచ్చేసి ఇట్లా బెంచీలు ఉంటాయి కదా, సిమెంట్ బెంచీలు, అక్కడ అన్నదానికి ఇక్కడ బెంచీలు చేసి అక్కడ ప్రోగ్రామ్ చేసినాము. ఇక్కడ వచ్చేసి మిలిటరీ జవాన్లకు, రైతులకు మాకు ఇచ్చిన బీసీ వాళ్ళు ఎన్నలేని గుర్తింపుగా, ఎందుకంటే ఒక మిలిటరీ ఒక గుర్తించడం అనేది ఏ ఆర్థిక సంస్థలో లేదు, ఒక వాసకులకు ఇండస్ట్రీ సంస్థలో మాత్రమే. రైతులకు, ఒక మిలిటరీ జవాన్లకు, ఎందుకంటే వాళ్ళు దేశానికి సేవ చేసిన వాళ్ళైనా పాత్ర పోషించిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ జవాన్ అనే వాళ్ళ గుర్తించి మా వీసీ వాళ్ళ వద్ద మాకు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్గా ఎక్కడో కొద్దిగా ఒకరికి కానీ ఇద్దరు కానీ మీకు శక్తిగా అంటే ఒక క్లబ్ స్థాయి ఉండొచ్చు అనే ఆలోచనతో ఎవరికొరికి ఎక్కడ మీకు ఎంత స్థాయి ఉంటుందో ఆ స్థాయిలో అక్కడ క్లబ్ స్థాయి వాళ్ళు మిలిటరీ వాళ్ళకి ఖచ్చితంగా రైతులకు సన్మానం చేయాలని సంకల్పం ఇచ్చినందుకు మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. కానీ ఏమంటే ఒకరినిద్దరం పిలుచుకొని చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఏంటంటే శైలజ మేడం గారు మనం అందరం కలిసి ఒకసారి చేద్దామనే సంకల్పంతో 7 క్లబ్లను 7 మంది జవాన్లు పిలిచి ఇక్కడ చేయాలని సంకల్పం గట్టిగా పెట్టుకోవడం వల్ల అందరినీ దయచేసి ఒక అర్థంగా లేట్ అయితే తప్పుగా భావించకుండా
కుమార్ మెడిసిటీ. నేను ఒకప్పుడు ఈ గ్రూప్లో ఉన్నాను ఫస్ట్లో, అంటే దాదాపు 2008 వాసి గ్రూప్లో నేను కూడా మెంబర్నే. ప్రస్తుతము ఈరోజు దీనిలో నేను ఒక సభ్యులుగా పాల్గొనట్లేదు. నాకు మన డాక్టర్ సుధాకర్ గారు చేసిన సేవ ఒకటి ఉంది. ఆ విషయంగా సార్ గారిని సత్కరించుకోవాలనుకున్నాను. ఆయన కనబడలేదు లేదు సారు. కాబట్టి సార్ కంటే ముఖ్యము సార్ శ్రీమతి. అంటే సార్ సేవ చేసిన కారణం ఏంటంటే శ్రీమతి బాగుంటే మన మధ్య బాగుంటుంది, మన మధ్య బాగుండాలంటే శ్రీమతి బాగుండాలి. కాబట్టి అక్కగారిని సన్మానించుకోవాలని నేను సకుటుంబ సమేతంగా మా భార్య పిల్లలతో వచ్చాను. ఏం జరిగిందంటే నా కొడుకు ఇంటర్ చదువుతున్నాడు, సెకండరీ అయిపోయింది, టీటీలో చదువుతున్నాడు, తిరుమల దేవస్థానం తిరుమల చదువుతున్నాడు. అనుకోకుండా జ్వరం వచ్చింది వాడికి. మామూలు జ్వరం ట్రీట్మెంట్ ఇప్పించాము. అది డెంగ్యూ ఫీవర్ తెలుసుకోలేకపోయినాను. ఇక్కడ పిలిపించిన తర్వాత మా అబ్బాయికి డౌట్ వచ్చి సక్కస్ స్టేషన్ టికెట్ తీసుకొచ్చా. సార్ 2 రోజులు కష్టపడి మా ఊరు బతకడం నేను అలాంటి వాడిని ఈరోజు ₹1 తీసుకోకుండా, అంటే మీరు అనుకోండి, రిపోర్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, నాకేమో తెలియదు. సార్ నా మోహన్ చూసి ₹1 తీసుకోకుండా నాకు కూడా ప్రాణం పోసినాడు. నాకు ముఖ్యంగా అధికారం సాగుతుంది, అయినా కానీ సార్ ₹1 తీసుకోకుండా నాకు ప్రాణం పోసినాడు ఈ రోజు వరకు. అది విషయం. కాబట్టి సార్ను సత్కరించుకుందాం అనుకున్నాము. సార్ ఉన్నప్పుడు నా కొడుకున్నాడు, నాకు సార్ ఉన్నాడు పరిస్థితి. కాబట్టి సార్ బదులు సార్ మేడం సన్మానం చేద్దాం అనుకున్నాం. ఈరోజు కుటుంబంగా చెప్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.